ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్తే, నా పేరు నవీన్. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వ్యవసాయ సమాచారం చూద్దాం. గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 9 నుంచి 18 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులలో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 24 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 9 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. వరి 1001 రకం వేములవాడలో క్వింటాలకు కనిష్ట ధర 1470 రూపాయలు, గరిష్ట ధర 1510 రూపాయలు. కొత్తగూడెంలో కనిష్ట ధర 1400, గరిష్ట ధర 1470. పిట్లంలో కనిష్ట ధర 1510, గరిష్ట ధర 1510. ప్రత్తి ఆసిఫాబాద్లో క్వింటాలకు కనిష్ట ధర 4950 రూపాయలు, గరిష్ట ధర 5020 రూపాయలు. చొప్పదండిలో కనిష్ట ధర 4500, గరిష్ట ధర 4900. ఖమ్మంలో కనిష్ట ధర 3375, గరిష్ట ధర 5005 రూపాయలు. మొక్కజొన్న హుస్నాబాదులో క్వింటాలకు కనిష్ట ధర 1250 రూపాయలు, గరిష్ట ధర 1350 రూపాయలు. కల్లూరులో కనిష్ట ధర 1200, గరిష్ట ధర 1325. ఎల్లారెడ్డిలో కనిష్ట ధర 1310, గరిష్ట ధర 1365. ఈ బుధవారం నవంబర్ 23 సాయంత్రం 5:30 రైతు నేస్తంలో ఈత తొలినాళ్లలో పాడి పశువుల పోషణ అనే అంశంపై ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం. డాక్టర్ జె నరసింహ, అసోసియేట్ ప్రొఫెసర్, పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, పశువైద్య కళాశాల, కోరుట్ల, కరీంనగర్. రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ శుక్రవారం నవంబర్ 25 సాయంత్రం 5:30 రైతు నేస్తంలో శనగ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు అనే అంశంపై ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం. డాక్టర్ ఎస్ లక్ష్మణ్, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, జగిత్యాల. రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు, అననుకూల వాతావరణ పరిస్థితుల నడుమ వ్యవసాయం పరుగు పందెంగా మారిన నేపథ్యంలో సమగ్ర వ్యవసాయ విధానాల్లో ముందడుగు వేస్తున్నారు రైతులు. అందువల్ల ఉన్న భూమితో సమగ్ర వ్యవసాయ విధానంలో మార్కెట్ డిమాండ్ను బట్టి పంటల సాగును చేసుకోవడానికి సరైన సూచనలు, సలహాలను విస్తరణ కార్యక్రమాల ద్వారా అందిస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: చలికాలంలో వరి నారుమల్ల యాజమాన్యం, రబీ మొక్కజొన్నలో సస్యరక్షణ, చూడి పశువుల పోషణ మెలకువలు, రాగి సాగులో మెలకువలు. వరి పంటను రబీ పంట కాలంలో తెలంగాణలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ సంవత్సరం ఆలస్యంగా అధిక వర్షాలు కురవడం, ప్రధాన జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో రబీ పంట కాలంలో వరి విస్తీర్ణం అధికమయ్యే అవకాశం ఉంది. ఖరీఫ్లో నీటి లభ్యత లేక వరి సాగు చేయలేని రైతాంగం ఆలస్యంగా కురిసిన వర్షాలకు, పెరిగిన సాగునీటి వసతితో రబీలో ఆతృతగా ముందుగానే నారు పోయడానికి సన్నద్ధమవుతున్నారు. కానీ రబీలో చలి ఎక్కువగా ఉన్నందున ఆశించిన దిగుబడులు రాకపోయే అవకాశం ఉంది. కావున చలికాలంలో వరి నారుమల్ల యాజమాన్యం గురించి వివరాల్లో తెలుసుకుందాం. చలికాలంలో నారుమడి తయారీకి 2 నుండి 3 వారాల ముందు బాగా చివికిన 500 కిలోల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. తరువాత నారుమడిలో నీరు పెట్టి 3 నుండి 4 సార్లు 10 నుండి 12 రోజుల కాల వ్యవధిలో దమ్ము చేసి చదును చేయాలి. నారుమడిని నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. కావున ఎత్తైన నారుమళ్లను విధిగా తయారు చేసుకోవాలి. రబీలో స్వల్పకాలిక వరి రకాలైన తెల్లహంస, అంజన, జగిత్యాల సాంబ, తెలంగాణ సోనా, బతుకమ్మ, కూనారం సన్నాలు, కాటందొర సన్నాలు, IR 64, ఎర్రమల్లెలు ఎంపిక చేసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు. ఉత్తర తెలంగాణ జిల్లాలోని 10 జిల్లాల్లో కూడా వరి విస్తారంగా సాగు చేయబడుతుంది కనుక ముఖ్యంగా ఈ యొక్క రబీలో మనకు ఉత్తర తెలంగాణలో మరీ
తీవ్రమైన అంటే చలి ఉంటుంది. అంటే మినిమం టెంపరేచర్స్ 10 డిగ్రీల వరకు కూడా మనకు డిసెంబర్ జనవరిలో పడిపోతుంది కనుక మామూలుగా మనకేమంటున్నామంటే ఈ నెల ఆఖరు నుంచి నారుమడులు పోసుకోమంటున్నాం. అంటే ఈ నెలాఖరుకు పోసిన నారుమడి డిసెంబర్ ఆఖరు వరకు నారు దశలోనే ఉంటుంది కనుక డిసెంబర్లో ఉన్న చలికి మరి సాధారణంగా చలి ఎక్కువ ఉన్నట్లయితే నారుమడి పెరుగుదల ఉండదు, సరిగా పెరగక మరి మనకు దిగుబడులు తగ్గే అవకాశం ఉంది కనుక కొద్దిగా 2-3 కొన్ని చిట్కలు పాటించి మనము ఈ యొక్క చలి నుంచి నారుమడులను చలి యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ నుంచి అధిగమించి ఆరోగ్యవంతమైన నారును పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో 2-3 పాయింట్స్ చెప్తాను నేను. మామూలుగా నవంబర్ ఆఖరు వారంలో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ నారు పోసినట్లయితే మనకు నారుమడిలో 2 గుంటల విస్తీర్ణానికి 2 క్వింటాళ్ళు కోళ్ళ సేంద్రియ ఎరువు లేదంటే గొర్రెల సేంద్రియ ఎరువు. ఎందుకోసం అంటే వీటి ద్వారా కొంచెము మనకు నేలలో వేడిమి వస్తుంది కనుక కోళ్ళ ఎరువు చాలా ముఖ్యంగా ఎకరం అంటే 2 గుంటల నారుమడికి 2 క్వింటాలు మనకు నారుమడి అంటే నారు పోసే ముందే వేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన గమనిక. తర్వాత మనకు 2 గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని, 2 కిలోల భాస్వరము, కిలో పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఈ చలికి భాస్వరం అనేది అవైలబిలిటీ తగ్గుతుంది కనుక 1 ఎకరం నారుమడికి ఖరీఫ్లో అయితే 1 కిలో భాస్వరం వేయమంటాము. యాసంగిలో చలి ఉంటుంది కనుక 2 కిలోల భాస్వరం వేసుకున్నట్లయితే నారుమడి కొంచెము నిలదొక్కుంటుంది. ఇంకో ముఖ్యమైన గమనిక ఏంటంటే ఇప్పుడు డిసెంబర్లో నారు ఉన్నప్పుడు చలి మరి విపరీతంగా ఉన్నట్లయితే నారుమడిలో అక్కడక్కడ అంటే చుట్టూ మరియు మధ్యలో కూడా కొన్ని ఊతాములు కట్టెలు పెట్టి పైన ప్లాస్టిక్ టార్పాలిన్ కానీ ఏదైనా కానీ కప్పినట్లయితే సాయంత్రం పూట, అంటే పొద్దున్న దాకా కప్పకూడదు, సాయంత్రం పూట కప్పినట్లయితే కొంతవరకు మనకు ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల చలి ప్రభావము నారుమడిపై తగ్గించి నారు కొంచెం ఆరోగ్యంగా ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయము ఈ యొక్క చలి ప్రభావాన్ని నారుమడిపై పడకుండా చేయటానికి ఏంటంటే సాయంత్రం పూట మనం నారుమడిలో నీళ్లు నింపిన తర్వాత కూడా రాత్రిపూట చలి తీవ్రతకు ప్రొద్దున 4 నుంచి 5 గంటల వరకు నీళ్లు కూడా చాలా చల్లగా మారుతాయి కనుక ప్రొద్దున 4 నుంచి 5 గంటలకే మనము ఆ నీటిని తీసేసి ఫ్రెష్గా బోర్ నీళ్లు తీసుకున్నట్లయితే చాలా వెచ్చగా ఉంటాయి. ప్రొద్దున ఎంత చలి ఉన్నా కూడా బోర్ నీళ్లు మనకు చాలా వెచ్చగా ఉంటాయి కనుక ఆ నీటిని మార్చి వెచ్చటి నీళ్లు ఇచ్చినట్లయితే ఆ చల్లటి నీటి యొక్క ప్రభావము చలి ప్రభావము నారుమడులపై తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి చిట్కాలు పాటించి మనము మన మొత్తానికి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది కనుక రైతులు ఈ యొక్క విషయాన్ని గమనించి చలిలో కూడా యాసంగిలో కూడా ఆరోగ్యవంతమైన నారుని పెంచి పంట కాల పరిమితి పెరగకుండా మామూలుగా ఈ చర్యలు తీసుకున్నట్లయితే మనకు యాసంగిలో పంట కాల పరిమితి 25 నుంచి 30 రోజులు పెరిగే అవకాశం ఉంది కనుక ఈ చర్యల ద్వారా మనకు మామూలుగా సకాలంలోనే పంట కోతకు వచ్చడానికి ఆరోగ్యమైన నారును పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా రైతులు ఈ సూచనలు పాటించి మంచి వరి పంటను పండించి మంచి లాభాలు పొందగలరని ఆశిద్దాం. ఇప్పుడు రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. తిరిగి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల రైతులు రబీలో సాగునీటి వినియోగం, విద్యుత్ అవసరాలు తగ్గించుట కొరకు బావుల కింద, బోర్ల కింద, మెట్ట మాగాణుల్లో వరికి బదులు ఇతర ఆరుతడి పంటల్లో ముఖ్యమైన మొక్కజొన్నని సాగు చేస్తారు.
ఈ పంటలలో ప్రధానంగా చీడపీడల సమస్య అధికంగా ఉండడం వల్ల రైతులు ఎక్కువగా పంట నష్టపోవడం జరుగుతుంది. రబీ మొక్కజొన్న సాగు కాలంలో ముఖ్యంగా ఆశించే చీడపీడల గురించి, వాటి నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రబీ కాలంలో ఆశించే పురుగుల్లో ముఖ్యమైన పురుగులు కాండం తులుసు పురుగు ఒకటి, అలానే రసం పీల్చే పురుగుల్లో పేనుబంక, మరి ఆకు తినే పురుగుల్లో పొగాకు లద్దె పురుగు, అలానే కండెను ఆశించే పురుగుల్లో శనగపచ్చ పురుగు ప్రధానమైనవి. మరి మనం ఇప్పుడు ఈ యొక్క కాండం తులుసు పురుగును తెలుసుకున్నట్లయితే, కాండం తులుసు పురుగు మొక్క మొలిసిన తర్వాత 10 నుంచి 12 రోజుల మధ్యలో 15 రోజుల వరకు ఇది ఆశించిన వెంటనే ఈ యొక్క తల్లి పురుగు ఆ యొక్క మొక్కలో గుడ్లు పెడుతుంది. ఆ గుడ్డు మొదలు పైభాగంలో ఆకు లోపల జొప్పించి పెడుతుంది. కాబట్టి ఈ గుడ్లు 4-5 రోజుల తర్వాత పొదిగి పగిలి పిల్ల పురుగులు, కాండం తులుసు పురుగు యొక్క పిల్ల పురుగులు బయటకు వచ్చినవి ఇవి లోపలికి తొలుచుకొని పోయి ఆ యొక్క మొక్కను తినడం మొదలు పెడుతుంది. రబీ కాలానికి ముందు మనం పైరును ఏదైతే వేసే ముందు మనం పొలం లోతు దుక్కి చూసుకోవాలా. ఈ లోతు దుక్కి చేసుకున్నట్లయితే మనకు సూర్యరశ్మికి ఈ యొక్క పురుగు అవశేషాలు చనిపోవడమే కాకుండా కొంగలు, పురుగులు, పక్షులు ఆశించి ఈ యొక్క పురుగు అవశేషాలను తిని మనకు ఉధృతి తగ్గించే అవకాశం ఉంది. నెక్స్ట్ మనము ఈ యొక్క కాండం పురుగును తట్టుకునే సంకరజాతి రకాలను మనం ఎన్నుకోవాలి. అలానే పంట అవశేషాలు, ఒకవేళ మొక్కజొన్న పైరు వేసింటే ముందు పైరుగా ఆ యొక్క పంట అవశేషాలను తీసి నాశనం చేయాలి. అలానే పైరు పెట్టిన తర్వాత ఒకవేళ ఈ యొక్క గొడ్డు మొక్క గమనించినట్లయితే ఈ గొడ్డు మొక్కలను మనము పీకేసి నాశనం చేయాలి. అలానే మనము అంతర పంటలుగా అపరాలు వేసుకుంటే మంచిదని చెప్తున్నాం. ఎందువల్లంటే ఈ సహశత్రువులు అపరాలైన పెసర, మినుము, లేకపోతే సోయాబీను, లేకపోతే బొబ్బర్లు లాంటి పైరును అంతర పంటలుగా వేసుకున్నట్లయితే సహశత్రువులు బాగా వృద్ధి చెంది ఈ యొక్క కాండం తులుసు పురుగును అదుపులో ఉంచుతాయి. అలానే మనము రైతుకు ఏం చెప్తున్నామంటే, మొక్కజొన్న చుట్టూ 3-4 వరుసల జొన్న వేసుకోండి. మొక్కజొన్న కన్నా జొన్నను ఎక్కువగా ఆశిస్తుంది. జొన్నను ఆశించి జొన్న మీద గమనించి జొన్న మీద తిన్నప్పుడు అది 45 రోజుల తర్వాత ఆ జొన్నను పీకేసినట్లయితే మనము కొంతవరకు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ యొక్క మొక్కజొన్న ప్రధాన పంట మీద ట్రైకోగామా కిలోనిస్ అనే పరాన్నజీవి ఈ యొక్క కాండం తులుసు పురుగు యొక్క గుడ్డును ఆశిస్తుంది. కాబట్టి దాన్ని మనము ట్రైకో కార్డ్స్ అని మార్కెట్లో దొరుకుతాయి. అవి ఆ కార్డ్స్ను తీసుకొచ్చి 12 రోజులకు ఒకసారి, 22 రోజులకు ఒకసారి 2 నుంచి 3 ట్రైకో కార్డ్స్ను సాయంకాలం వేళలో ఆకుకు అడుగు భాగంలో మనము ఎకరానికి 2 నుంచి 3 పించేసినట్లయితే ఈ యొక్క కాండం తులుసు పురుగు యొక్క గుడ్డును ఆశించి వాటి యొక్క ఉధృతిని తగ్గించే అవకాశం ఉంది. విత్తనం సరైన మోతాదులో ఎకరానికి తీసుకున్నప్పుడు అనుకున్నన్ని మొక్కలు ఉన్నప్పుడు మనకు ఒక మొక్కజొన్న ద్వారా వచ్చే నష్టపరిమితిని తగ్గించుకోవచ్చు. అలానే నత్రజని, భాస్వరము, పొటాష్ ఎరువులను సమపాలనలో వేసుకుంటే మొక్కకు తట్టుకునే గుణం ఉంటుంది. కాబట్టి కాండం తులుసు పురుగును కొంతవరకు ఉధృతి నివారించుకోవచ్చు. లాస్ట్గా అంటే అన్ని సమగ్ర సస్యరక్షణలు పాటించిన తర్వాత కూడా మనము ఈ యొక్క కాండం తులుసు పురుగు ఉధృతి గమనించినట్లయితే క్లోరాంథ్రినిప్రోల్, దాన్ని మనం కొరాజిన్ అనే మార్కెట్లో దొరుకుతుంది, 0.3 మిల్లీలీటర్లు అంటే 10 లీటర్లకు 3 ml చొప్పున, అలానే 10 లీటర్లకు 16 ml చొప్పున మోనోకోటోపాస్ను ఏదో ఒక మందును తీసుకొని మనము పిచికారి చేసినట్లయితే ఈ యొక్క పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 20-25 రోజులు పైరు మీద మనం గమనించినట్లయితే ఈ యొక్క కార్బోఫిరాన్ అనే గుళికను 3 నుంచి 4 కిలోల చొప్పున ఎకరానికి తీసుకొని ఆకు సుళ్ళలో ఎండు ఇసుకతో కలుపుకొని మనము వేసుకున్నట్లయితే ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రబీ మొక్కజొన్నలో రసం పీల్చే పురుగుల్లో ప్రధానంగా ఆశించేది పేనుబంక. ఇది పేనుబంక చాలా 2 మిల్లీమీటర్ల పొడవుండి లేత నీలి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. రసాన్ని పీల్చడమే కాకుండా ఒకలాంటి జిగురును విసర్జిస్తుంది. ఈ జిగురు విసర్జించే దానివల్ల మనకు వైరస్ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ జిగురు వల్ల ఈ యొక్క చీమలు కూడా వాటిని ఆ జిగురును ఆశించి తినడానికి మనము గమనించినట్లయితే పొలంలో అక్కడక్కడ చీమలు తిరుగుతున్నాయంటే మనము ఈ యొక్క రసం పీల్చే పురుగు ముఖ్యంగా పేనుబంక ఆశించిందని మనం గమనించాలా. ఇది ఆకుల మీద ఎదిగే ఆకుల మీద వచ్చే అవకాశం ఉంది. అలానే సుంకును కూడా ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా సుంకును ఆశించినప్పుడు ఏమవుతుందంటే అనుకున్నంత పోలెన్ రాక మనకు ముఖ్యంగా సీడ్ ప్రొడక్షన్ ప్లాట్లలో దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం గమనించుకొని సమగ్రంగా సస్యరక్షణ చేపట్టవలసి వస్తుంది. సహశత్రువులు లేని పక్షంలో మనము మోనోకోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా
డైమిథోయేట్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మనము ఈ యొక్క పురుగును నివారించుకోవచ్చు. అలానే ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కూడా కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగును సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. అండ్ మొక్కజొన్న బుట్టను ప్రధానంగా ఆశించే పురుగుల్లో అలా కాండం తొలుచు పురుగు కాకుండా శనగపచ్చ పురుగు కూడా ఆశిస్తుంది. తీపికండ రకాల్లో ఎక్కువగా మనం గమనించడం అనేది ఈ యొక్క బుట్టను మనము గమనించినట్లయితే ఆ సిల్క్ మీద ఈ యొక్క శనగపచ్చ పురుగు గుడ్డు పెట్టి ఆ గుడ్డు పగిలిన తర్వాత అది బుట్టలోనికి పోయి ఆ గింజలను పాలు పోసుకునే దశలో ఆశిస్తుంది కాబట్టి మనకు నష్టపరిమితి కనపడుతుంది. ఇది ముఖ్యంగా తీపికండ రకాల్లో ఎక్కువ మనకు గమనించడం అయినది. సో దీనికి మనము సస్యరక్షణ చర్య గమనించినట్లయితే ఇది రాకుండానే మనము బుట్ట ఏర్పడినప్పుడు వేప గింజల కషాయం కానీ లేదా మార్కెట్లో దొరికే లభ్యమయ్యే ఈ యొక్క వేప సంబంధిత మందులు 5 ml లీటర్ నీటికి కలిపి మనము పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగును ఆశించకుండానే మనం నివారించిన వారం అవుతాం. లేదా కండెలో పురుగును గమనించినప్పుడు మనము అవసరం అనుకుంటే స్పైనోజాడ్ అనే మందును 75 నుంచి 100 ml ఎకరానికి కలుపుకొని మనము పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మనం నివారించుకున్న వారమవుతాం. పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే అధిక పాల దిగుబడులను సాధించడం ఎంతో ముఖ్యం. అయితే అధిక పాల దిగుబడులు సాధించే క్రమంలో ఇష్టం వచ్చినట్లు దాణాలు పశుగ్రాసాలు ఇవ్వడం వల్ల పశువులు అజీర్తి బారిన పడతాయి. ముఖ్యంగా ఈనిన లేదా చూడి పశువుల్లో దాణా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కావున చూడి పశు పోషణలో పాటించవలసిన మెలకువలను గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాడి పశువులు ఈనకముందే చూలుతో ఉన్నప్పుడు పోషణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మేత విషయంలో చూడి పశువులకు పోషక విలువలు కలిగిన పశుగ్రాసాలు, సమీకృత మిశ్రమ దాణాను వేసినట్లయితే ఈనిన తర్వాత పాల ఉత్పత్తి పెరుగుతుంది. 6 నెలల చూడుతో ఉన్న పశువులకు రోజుకు చిన్న ముక్కలుగా కత్తిరించిన పచ్చిమేత సుమారుగా 30 కిలోల వరకు 1.5 నుండి 2 కిలోల సమీకృత మిశ్రమ దాణాను వేయాలి. పశువు ఈనే 2 వారాల ముందు నుంచి రోజుకు 2 నుండి 2.5 కిలోల సమీకృత మిశ్రమ దాణానివ్వాలి. ఈనే 5 రోజుల ముందు చూడి పశువును మంద నుండి వేరు చేసి వేరే గదిలోకి పంపాలి. ఈ గదిలో నేల భాగంపై ఎండుగడ్డిని పరచాలి. చూడి పశువుకు కావలసిన మేత, తాగడానికి పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి. ఈనిన తర్వాత దూడను తల్లి దగ్గరుంచి దూడ శరీరంపై ఆవరించి ఉన్న జిగురులాంటి పొరలను తల్లితో నాకించాలి. ఈ విధంగా చేయడం వల్ల తల్లి దూడల మధ్య అనుబంధం పెరుగుతుంది. పశువులు చూడిగా ఉన్నప్పుడు వాటి ఆరోగ్యము, మేపుల గురించి జాగ్రత్తలు వహిస్తే అధిక పాల దిగుబడి మరియు బలమైన లేగదూడలకు జన్మనిస్తాయి. మామూలు పశువుల కంటే చూడి పశువుల గురించి ఆరోగ్య విషయంలో కానీ మేపు విషయంలో కానీ తగిన జాగ్రత్తలు వహించాలి. కృత్రిమ గర్భధారణ చేయించిన 45 నుంచి 60 రోజుల లోపల డాక్టర్ గారి చేత చూడి పరీక్షలు చేయించి అవి చూడి కట్టిందా లేదా అన్నది నిర్ధారించుకోవాలి. ఒకసారి పశువు చూడి కట్టింది అని నిర్ధారించుకున్న తర్వాత మనము దాన్ని ఆరోగ్యము మరియు మేపు విషయంలో జాగ్రత్తలు పాటించడము మొదలుపెట్టాలి. పశువుకు మామూలుగా పెడుతున్న దానా కంటే అదనంగా 1.5 కిలోల నుంచి 2 కిలోల వరకు సమీకృత దానా అదనంగా ఇస్తూ ఉండాలి. అలాగే రోజుకు ఒక 50 నుంచి 60 గ్రాముల వరకు మినరల్ మిక్స్చర్ కూడా పశువుకు పెట్టడం మొదలు పెట్టాలి. డాక్టర్ గారి సలహా మేరకు ముందుగా చూడి పశువుకు 3 నెలల లోపల మరియు 6 నెలల లోపల నట్టల నివారణ మందులు తాగించుకోవాలి. ఆ తర్వాత చూడి పశువు ఈనే 2 నెలల ముందుగా పాలను పితకడము మానేసేయాలి. ఈనడానికి 15 నుంచి 20 రోజుల ముందుగా ప్రతి పశువుకు ఒక 15 నుంచి 20 కిలోల వరకు మొలకెత్తుల ఉన్వళ్ళు తినిపించినప్పుడు దూడ బలంగా పెరగడానికి మరియు ఈనిన తర్వాత సకాలం లోపల పశువు మాయ వేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పశువు ఈనే ముందుగా పొదుగు లోపలికి డాక్టర్ గారి సలహా మేరకు యాంటీబయాటిక్ మందులను ఎక్కించాలి. పొదుగును మృదువుగా మనము మసాజ్ చేసినట్టుగా ఉంటే ఆ తర్వాత పొదుగు వాపు వ్యాధులు అటువంటివి రాకుండా కూడా ఉంటుంది. పశువు ఈనిన తర్వాత మాయ వేయడము ఇబ్బందికరంగా లేకుండా కూడా ఉంటుంది. పశువు ఈనే ముందు లక్షణాలను కూడా గమనించాలి. పశువు ఈనే ముందుగా వాటి మనుగులు కొంగినట్టుగా ఉంటాయి.
మానము ఉబ్బెత్తుగా ఉంటుంది. మానం ద్వారా తెల్లటి తీగలు వేస్తూ ఉంటుంది. పొదుగు కూడా మంచిగా వాసినట్టుగా మృదువుగా కనపడుతూ ఉంటుంది. పశువు కొంచెము చిరాక అటు ఇటుగా తిరుగుతూ ఉంటుంది. అటువంటి దానికి మనము వేరుగా పెట్టేసి దానికి బెడ్డింగ్ అటువంటిది ఏర్పాటు చేసినట్టు అయితే ఈనినప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. పశువు ఈనిన తర్వాత కూడా మనము నెక్స్ట్ వచ్చే ఈ మొదటి ఎదను గుర్తించి దాన్ని స్కిప్ చేసినా కానీ రెండవ ఎద లోపల మళ్ళీ కట్టించే ప్రయత్నం చేయించాలి. దీనికి గాను తమ దగ్గర లోపల ఉన్న పశువుల ఆసుపత్రి డాక్టర్ గారిని సంప్రదించి వారి సలహా సూచనల మేరకు తగిన జాగ్రత్తలు పాటించుకోవాలి. పశువు ఈనిన తర్వాత 6 నుండి 8 గంటలలో మాయ పడిపోతుంది. ఒకవేళ 24 గంటలలోపు మాయ పడకపోయినట్లయితే తగు చికిత్స చేయించాలి. పశువు ఈనిన తర్వాత వచ్చే జున్నుపాలను దూడలకు తాగించాలి. జున్నుపాలను దూడలకు తాగించడం వల్ల దూడలలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈనిన పాడి పశువులకు పాల ఉత్పత్తిని బట్టి పప్పుజాతి పశుగ్రాసం, గడ్డిజాతి పశుగ్రాసాలను చిన్న ముక్కలుగా కత్తిరించి మేపాలి. అదేవిధంగా సమీకృత మిశ్రమ దాణాను కూడా ఇవ్వాలి. ఖనిజ లవణ మిశ్రమాన్ని ప్రతిరోజు సుమారుగా 50 నుండి 60 గ్రాముల వరకు ఇవ్వాలి. ప్రతిరోజు పాలను పూర్తిగా పిండాలి. పూర్తిగా పిండకుండా పొదుగులో ఉంచినట్లయితే పాల ఉత్పత్తి శక్తి తగ్గిపోవడమే కాకుండా పొదుగువాపు వ్యాధి సోకే ప్రమాదం ఉంది. నా పేరు వంగేటి లక్ష్మారెడ్డి, కీసర్ మండల్, గోధుమకుంట విలేజ్. ఆవు ఎదకొచ్చినప్పుడు ఎదసూది ఇచ్చిన తర్వాత 3 నెలల ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఏదో కట్టిందని నిర్ధారించిన తర్వాత రోజు 1 కిలో దానా బదులు ఇంకో కిలో దానా ఎక్స్ట్రా పెట్టుకుంటూ మినరల్ మిక్సర్ వేసుకుంటూ వచ్చాను. 2 నెలల ముందే బంద్ చేసినాము. బంద్ చేసిన తర్వాత ఈయన కూడా మనకి పాలు బ్రహ్మాండంగా ఇస్తున్నాయి. మాయి కూడా మంచిగా పడుతుంది. సంకవాపుకిన ఏది లేకుండా లేగలు కూడా బాగా వేపుగా వస్తున్నాయి. ఇప్పుడు రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. కొత్త సాంకేతికతలు అందరికీ బాగుంటాయి. నేను కూడా నా పొలం తయారీ, నాటడం, దున్నడం, నూర్పిడి వంటి పనుల కోసం చిన్న మిషన్లు నా అవసరానికి తగ్గట్టు కొన్నాను. నేను నా పొలంలో మిషన్ వాడాను. దానివల్ల పని తొందరగా తేలిగ్గా అయింది. వ్యవసాయానికి మంచి వాడకం వల్ల నాకు అందింది మంచి దిగుబడి, ఎక్కువ లాభం. చిన్న మిషన్లైతే మా సొంతానవి, కానీ పెద్ద మిషన్లని మేము సామూహికంగా కొన్నాం. రైతు సోదర సోదరీమణులారా, మీరు కూడా ఉన్నతమైన మిషన్లు, ఉపకరణాల కొనుగోలుపై ఆర్థిక సహాయపు లాభాన్ని పొందండి. మీ ఆదాయాన్ని పెంచుకోండి, ఇంకా సంతోషంగా ఉండండి. అయిపోయింది. నేను నిర్ణయించుకున్నాను, నేను నిన్ను వ్యవసాయ ఇంజనీరింగే చదివిస్తాను. కొత్త మిషన్లు, కొత్త ఉపకరణాలు రావాలి మీ ముంగిట. పొందాలి మీరు ఎక్కువ సంతోషం, దిగుబడి. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1551 సంప్రదించండి. తిరిగి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. నేటి ఆహారపు అలవాట్ల వల్ల ముఖ్య పంటలైన చిరుధాన్యపు పంటల సాగు, వాడకం గణనీయంగా తగ్గింది. చిరుధాన్యాలైన రాగి ఆహార భద్రతను అందించడంతో పాటు ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంది. అలాగే వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడినిచ్చే రాగిని ప్రత్యామ్నాయ పంటగా వేసుకోవచ్చు. కావున రాగి సాగులోని మెలకువలను ఇప్పుడు వివరాల్లో తెలుసుకుందాం. రాగి సాగుకి ఇసుక, బరువు నేలలు అనుకూలం. నీరు ఇంకని భూములు సాగుకు పనికిరావు. రబీ సాగుకి అనువైన రాగి రకాలలో గోదావరి, హిమ, సప్తగిరి, రత్నగిరి, భారతి, మారుతి రకాలు అనుకూలం. రాగి సాగుకి 2 కిలోల విత్తనంతో 5 సెంట్లలో పెంచిన నారు ఎకరా పొలంలో నాటడానికి సరిపోతుంది. వెదజల్లే పద్ధతిలో అయితే 4 కిలోల విత్తనం కావాలి. విత్తే ముందు 1 కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండిజం లేదా 3 గ్రాముల కాప్టాన్తో కలిపి విత్తన శుద్ధి చేస్తే
చీడపీడలు రాకుండా నివారించవచ్చు. రాగి సాగుకి ముందు పొలాన్ని బాగా దుక్కి చేసుకోవాలి. ఎకరాకు 2 నుండి 4 టన్నుల పశువుల ఎరువును, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషినిచ్చు ఎరువులను వేసి బాగా కలియదున్నాలి. 5 సెంట్ల నారుమడి ఎకరాకు సరిపోయే నారునిస్తుంది. నారుమడిలో తగినంత పశువుల ఎరువును 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్ నేలలో చల్లుకొని మెత్తగా దున్ని నారు పోసుకోవాలి. నారుమడిలో పలుచగా విత్తనాలు చల్లి మట్టిలో కలిసేలా కలపాలి. విత్తిన తర్వాత పలుచగా నీటి తడులివ్వాలి. వెదజల్లే పద్ధతిలో బాగా దుక్కి చేసిన పొలంలో విత్తనాన్ని పలుచగా సమానంగా చల్లుకోవాలి. విత్తనం చల్లిన తర్వాత బల్లతో కాని కర్రతో కాని నేలను చదును చేయాలి. స్వల్పకాలిక రకంకు 21 రోజుల వయసు కలిగిన నారును వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసల్లో 10 సెంటీమీటర్లు దూరం ఉండేలా నాటుకోవాలి. దీర్ఘకాలిక రకంకు 30 రోజుల వయసు కలిగిన నారును వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసల్లో 15 సెంటీమీటర్లు దూరం ఉండేలా నాటుకోవాలి. నాట్లు వేసే ముందు ఎకరానికి 12 కిలోల నత్రజనినిచ్చు ఎరువును వేయాలి. నాటిన 25 రోజుల తర్వాత మళ్లీ ఎకరాకి 12 కిలోల నత్రజనిని వేసుకోవాలి. నత్రజని ఎరువును వేసిన వెంటనే నీటి తడులివ్వాలి. విత్తనం వేయడానికి, నారు నాటడానికి ముందు పెండి మిథాలిన్ 30% కలుపు మందు ఎకరాకు 600 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి కలుపును నివారించవచ్చు. నాటిన 25 నుండి 30 రోజులకు వెడల్పాకు కలుపు మొక్కల నిర్మూలనకు ఎకరాకు 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ 80% పొడి మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే రాగి సాగుకి నీటిని పైరు బాగా వేర్లు తొడిగేదాకా అనగా నాటిన 5 నుండి 7 రోజుల వరకు పెట్టరాదు. చిరుపొట్ట, పూత గింజ కట్టే దశలో పైరును నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. అంతర పంటగా రాగిని కందితో 8:2 నిష్పత్తిలో, రాగిని చిక్కుడుతో 8:1 నిష్పత్తిలో నాటాలి. రాగిలో ఎక్కువగా గులాబీ రంగు పురుగు, శనగపచ్చ పురుగు, పేనుబంక వంటి పురుగుల వలన దిగుబడి సన్నగిల్లే అవకాశం ఉంటుంది. కావున సస్యరక్షణ చర్యలకై గులాబీ రంగు పురుగు, శనగపచ్చ పురుగులు ఆశించిన మొక్కలను ఏరివేయాలి. మొక్కల అవశేషాలు కాల్చితే వీటి వల్ల కలిగే నష్టం తగ్గుతుంది. అవసరాన్ని బట్టి 1-2% మొక్కల్లో పురుగు ఆశించినప్పుడు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లని 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఎకరానికి 8 కిలోల వంతున మలాథియాన్ 5% పొడి మందును కంకులపై చల్లి కూడా నివారించవచ్చు. చివరగా రాగి గింజ గోధుమ రంగుకొచ్చినప్పుడు పంటను కోసుకోవాలి. ప్రధాన కాండపు కంకి పక్కన పిల్ల కంకుల కంటే ముందుగా పక్వానికొస్తుంది. కావున కంకులను వారం రోజుల్లో 2 సార్లు కోసుకోవాలి. కోసిన కంకులను ఒక రాత్రంతా పోగు చేసి కప్పాలి. కోసిన తర్వాత కంకులను బాగా ఎండనిచ్చి పశువులతో లేదా ట్రాక్టర్తో తొక్కించి గింజలను వేరు చేయాలి. ఈ విధంగా రాగిని సాగు చేసే రైతులు సరైన సమయంలో తగు యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రాగిలో అధిక దిగుబడులను పొందవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు పంపవలసిన చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతాపూర్, హైదరాబాద్ 500013. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.